విశాఖపట్నం నుంచి వచ్చామండి. మేము 20 సంవత్సరాల నుంచి వర్క్ లో ఉన్నాము. ఎలాంటి జీతాలు కానీ జీతబత్యాలు బెట్టి చాకరీ చేసినట్టు చెయ్యేస్తున్నారు. ఒక గొడ్డు చాకరీ లాగే పనికిమాల పనులన్నీ మా మీద అబ్జెప్తున్నారు. ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ మాకే ఆన్లైన్ వర్కులని ఆ వర్కులు ఈ వర్కులు మాకే అబ్జెప్తున్నారు. ఒక టీఏ బిల్లులు లేవు, ఒక కరెంట్ బిల్లులు లేవు, ఏ బిల్లులు లేకుండానే బెట్టి చాకరీ చెయ్యిస్తున్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా 42 రోజులు ధర్నా చేసాము. మరి ఎలాంటి బెనిఫిట్స్ కూడా చూపించలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా వచ్చి మా సమస్యను పరిష్కరిస్తుందని మాకు మేలు చేస్తారని ఈ ప్రభుత్వం కూడా వేడుకుంటే ఇలా పోలీసులు కట్టడి చేసి అన్నిట్లో అక్కడక్కడ హెరాస్మెంట్ చేసి బండ్లు ఆపించేసి నడిపించి తీసుకొచ్చారు. ఆడవాళ్ళు అంటే అతనికి మంచిగా చూడాలని అంటారు. ఇది ఆడవాళ్ళు నడిపించే రాజ్యంలో కూడా అతను మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళ మీద ఏమన్నా అత్యాచారం కానీ అఘాయిత్యం అన్యాయం ఏమన్నా జరిగితే నేను స్పందిస్తా అంటున్నారు కదా, మరి అలాంటి వీళ్ళ ప్రభుత్వం వాళ్ళు రాజకీయ నాయకులు మేలుగా చెప్తారు పొగడతకి ఓట్లకి. అప్పుడు గెలిచేసారు కదా, జనాల్లోకి వచ్చేసారు, వాళ్ళకి ఏం చెప్పరు అనమాట. వాళ్ళకి ఓట్లు పడిపోయాయి. కానీ ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. మేము 42 రోజులు ధర్నా చేసాం. 42 రోజులు ధర్నా చేసేటప్పుడు ఆ మధ్యకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. హామీలో ఇచ్చారు కానీ ఎలాంటి పరిష్కార మార్గాలు మాకు చూపించలేదు. ఈసారి అయినా మాకు జీతం కనీస వేతనం 26,000 చేస్తూ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారని అన్ని కోరుతున్నాం. కానీ ఎక్కడ ఏమీ ఇవ్వలేదు. ఈసారి అయినా కానీ తోడా పేడ తేల్చుకుని వెళ్తాం ఇక్కడ నుంచి. మీకు జీతాలు ఎలా వస్తున్నాయి? జీతాలు 11,500 ఇస్తున్నారండి. కానీ మిగిలిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు జరుగుతున్న రేట్లు బట్టి ఎలా ఉన్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 అనేవి వస్తున్నాయా? అవి ఏమీ రాలేదు. కనీసం పథకాలు కూడా ఇవ్వలేదు. గ్యాస్ బిల్ ఏమొచ్చి ఒక్కొక్క పిల్లడికి 50 పైసలు వస్తుంది. గ్యాస్ చూస్తే 800, 1000 రూపాయలు ఉన్నాయి. బ్యాక్ లో విడిపించి వండుతూ ఒక్కొక్కరి దగ్గర 20 మంది 30 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన 50 పైసలు ఒక్కొక్క పిల్లడికి ఎంత నెలకి 70 రూపాయలు 80 రూపాయలు వస్తున్నాయి. ఎక్కడ సరిపోతున్నాయి? మాకు వచ్చిన జీతం ఆ స్కూల్ సెంటర్లకి మేము పెట్టుబడి పెడుతున్నాము. అసలు ఏమి అటు ఇప్పుకోలేక కప్పుకోలేక ఏమైనా జీతాలు పెరుగుతాయని ఆశతోటి మేము ఈ పోరాటం